జీవితంలో నీకు ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ నీ ధైర్యాన్ని ఉన్నతంగా ఉంచుకో. చివరికి నువ్వే గెలిచి తీరుతావు. నీ శక్తి పట్టుదలలతోనే జీవితంలో అన్ని విషయాలను జయించగలవు. సంపద అనేది జ్ఞానికి బానిస, మూర్ఖుడికి అది యజమాని. మామూలుగా చూసే వారిని నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ ప్రేమించకు. అలా ప్రేమిస్తే నీకు చివరికి దుఃఖమే మిగిలిపోతుంది. అస్తమానం విసుక్కునే వాడికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు విసుగ్గానే అనిపిస్తాయి. నీలో ఉన్న శక్తియుక్తుల్ని పరిపూర్ణంగా ఉపయోగించడం నేర్చుకో. అప్పుడు నీ జీవితంలో కొన్ని విషయాలైనా నీకు అనుకూలంగా జరుగుతాయి. జీవితంలో నువ్వు మార్చగలిగిన దానిని మార్చడానికి ప్రయత్నించు. నువ్వు మార్చలేని దాని గురించి అతిగా ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోకు. దానిని అంగీకరించడం మొదలుపెట్టు. నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నువ్వు లేనప్పుడు నీ గురించి ఎదుటివారు ఏం మాట్లాడుకుంటారో అదే నీ బ్రాండ్. 20 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా నేర్చుకోవడం నువ్వు ఎప్పుడైతే మానేస్తావో అప్పుడే ముసలితనం నిన్ను అంటుకుంటుంది. ప్రతి మానవుడు నిరంతరం యుద్ధంలోనే ఉంటాడు. అది భయంతో చేసే యుద్ధం. భయాన్ని జయించిన వాడు స్వేచ్ఛను పొందుతాడు. లేనివాడు చచ్చేంత వరకు లేదా ధైర్యం వచ్చేంత వరకు బాధపడుతూనే ఉంటాడు. జీవించి ఉన్నంతకాలం మనం ఎలా జీవించాలో నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే జీవితం నిత్యనూతనంగా ఉంటుంది. నీ జీవితం ఎలా ఉన్నా సరే నువ్వు ఇక్కడితో చనిపోయావనుకో, మిగిలిన జీవితాన్ని సరికొత్తగా మళ్ళీ ప్రారంభించు. శక్తంతా నీలోనే దాగి ఉంది. నువ్వు తలుచుకుంటే దేన్నైనా సాధించగలవు. నువ్వు చేయాలనుకున్న దానిని వెంటనే ప్రారంభించు. బంగారంతోనూ వెండితోనూ కాదు. ఈ ప్రపంచంలో సంపద మొత్తం మొదట కొనుగోలు చేసింది శ్రమతోనే. ఎదుటివారు నీ కోసం చేయగలిగే పనిని నీకై నువ్వు ఎప్పుడూ చేయ. జ్ఞానం నీకు ఇస్తుంది, కానీ నీ వ్యక్తిత్వం నీకు గౌరవాన్ని ఇస్తుంది. సోమరిపోతుకు వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా ఉండబోదు. గొప్పదాని కోసం చేసే ప్రయత్నంలో మంచిదాన్ని వదులుకోవడానికి భయపడకు. నీకు ఏం జరుగుతుందో కాదు, దానికి నువ్వు ఎలా స్పందిస్తావు అనేదే ముఖ్యం. మహానదులు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. పిల్ల కాలువలే పొంగి పొర్లేది. అలాగే అల్పుడే గలగలా మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞాని మాత్రం మౌనంగా ఉంటాడు. కొన్నిసార్లు గెలవడానికి లొంగిపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు తగ్గడం అనేది నీ గెలుపుకు దారి తీస్తుంది. అతి సౌందర్యం సీతను అపహరించింది. అతి అహం రావణుణ్ణి చంపింది. అతి దానగుణం బలి చక్రవర్తిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. కాబట్టి జీవితంలో ఏదైనా అతిగా ఉండకూడదు. మనందరిలో ప్రతిభ సమానంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతిభను పెంపొందించుకోవడానికి మనందరి దగ్గర అవకాశాలు మాత్రం సమానంగా ఉంటాయి. నువ్వు ఒంటరిగా త్వరలోనే ఒంటరితనాన్ని అంగీకరిస్తావు. ఒంటరిగా ఉండడానికి భయపడితే నువ్వు నీ సామర్థ్యాన్ని ఎప్పటికీ ఎన్నటికీ తెలుసుకోలేవు. ఎటువంటి రాపిడికి గురి కాకుండా రత్నం మెరవనే మెరవదు. అలాగే జీవితంలో ఎటువంటి అవరోధాలు లేకుండా ఒక మనిషి పరిపూర్ణత సాధించలేడు. తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే నీ లక్ష్యంపై నువ్వు ప్రయత్నం చేయగా అది తప్పకుండా ఫలిస్తుంది. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే నీ దగ్గర ఇంకా సమయం ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ దగ్గర ఏమాత్రం సమయం లేదు. ప్రస్తుతం నీ చేతిలో ఉన్న సమయమే నీది. దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకో. ఎదుటి కోసం నువ్వు నిరంతరం పాకులాడుతుంటే నువ్వు జీవితాంతం నటిస్తూ జీవించాల్సి వస్తుంది. వారిని ప్రతినిత్యం సంతోషపెట్టడానికి నువ్వు వారి బానిసలాగా మారాల్సి వస్తుంది. ఇకనైనా అటువంటి జీవితాన్ని జీవించడం ఆపేయి. నీ యోధుణ్ణి కాను, కానీ ప్రతినిత్యం నా మనసులో పోరాటం చేస్తూనే ఉన్నాను. మనం మన జీవితంలో గొప్పతనానికి దగ్గరగా ఉండాలి అంటే మన వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉండాలి. నువ్వు పనిని ప్రారంభిస్తే ఎదుటివారు ముందు నిన్ను విస్మరిస్తారు. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు.
నువ్వు స్థిరంగా నిలబడి ఆ పనే చేస్తూ ఉంటే వారు నీతో పోరాటానికి దిగుతారు. నువ్వింకా అదే పనిని చేస్తూ ఉంటే చివరగా గెలుపు వచ్చి నిన్ను వరిస్తుంది. ఒకేసారి 2 కుందేళ్లను వేటాడడానికి ప్రయత్నించేవాడు దేన్నీ పట్టుకోలేడు. ఎక్కువ డబ్బు లేనివాడు సాధారణంగా ఎదుటివారి అభిప్రాయాలను సులభంగా తీసుకుంటాడు. శత్రువుతో నువ్వు పోరాడేటప్పుడు పదునైన కత్తి నీ దగ్గర ఉండటం కంటే దృఢమైన హృదయం ఉండడం ఎంతో అవసరం. కొన్నిసార్లు జగడంలో ఓడిపోవడం ద్వారా నువ్వు యుద్ధంలో గెలవడానికి కొత్త మార్గాన్ని కనుగొంటావు. మేధావి అంటే 1% ప్రేరణ, 99% చెమట. ఏడవడానికి నువ్వు భయపడకు. అది నీ మనసును విచారకరమైన ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది. నువ్వు ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తి దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది నువ్వు ముందుగానే గుర్తించాలి. లేదంటే నీ సలహా వృధా అయిపోతుంది. అంటే కొనసాగడానికి కావలసిన బలం కాదు, బలం లేనప్పుడు కూడా కొనసాగడం. భోగభాగ్యాలను ఎదిరించడం బుద్ధివంతుల స్వభావం. వాటికి బానిసలు కావడం మూర్ఖుల యొక్క స్వభావం. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు నీకు ఏమీ తెలియకపోతే నువ్వు చేయాల్సింది భయపడడం కాదు, ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోవడం. జీవితంలో నిర్ణయాలనేవి నీకు నచ్చినట్టు కాదు, అవి నీకు పనికి వస్తాయా లేదా అనే దాన్ని బట్టే తీసుకోవాలి. జీవితంలో భయం అనేది అసంపూర్ణమైన జ్ఞానం నుండే పుడుతుంది. నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండు, కానీ నువ్వు ఎప్పుడూ సంతృప్తి చెందకు. నువ్వు ఏమీ చెయ్యకపోతే నీకు జీవితంలో ఏదీ సాధ్యం కాదు. ఆకాశం వేసి బోర్ల పడే కంటే కొంచెం కొంచెం సాధించడంలోనే ఎక్కువ గౌరవం ఉంటుంది. గడిచిపోయిన గతాన్ని నీలోనే సజీవంగా ఉంచితే నువ్వు వర్తమానంలో చచ్చినట్టే లెక్క. మగవాడు బాణాలు లేని విల్లు లాంటివాడు. ఈ ప్రపంచంలో 3 విషయాలు చాలా కఠినమైనవి. అవి 1 ఉక్కు, 2 వజ్రం, 3 నిన్ను నువ్వు తెలుసుకోవడం. గౌరవం అనేది అందరిపై చూపించాలి, నువ్వు ఆకట్టుకోవాలనుకునే వారిపైన మాత్రమే కాదు. మురిగే ప్రతి కుక్కపై నువ్వు ఆగి రాళ్ళు విసిరితే నువ్వు నీ గమ్యాన్ని ఎప్పటికీ ఎన్నటికీ చేరుకోలేవు. పరిగెత్తే సత్తా ఉన్నప్పుడు బుడిబడి అడుగులు వేయడం ఆపు, గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టు.